ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుడి వాగ్దానం దీవించి ఫలింపు చేయనుగాక. మనము దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మన వెంట వస్తుంటాయి. మనం ఎక్కడ వెళ్ళినా, ఏ చోట ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా దేవుని తోడు సహాయం మనకుంటే, దేవుని మీద ఆధారపడే జీవితాలు, ప్రార్థన జీవితం మనకుంటే దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని ఆశీర్వదించి వాటిని ఫలింపులోకి తీసుకొని వస్తారు. దేవుడు అట్టి జీవితాన్ని మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మేము వెళ్ళే ప్రతి చోట మీ మహిమను, మీ సన్నిధిని మాతో రండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. ఎక్కడ వెళ్ళినా మీకు మహిమార్థమై మిమ్మల్ని కనపరిచి మీ నామని మహిమపరిచే కృపను మాకు ఇవ్వమని, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ప్రతి అపవాది బంధకాల నుంచి విడిపించి, ప్రతి కష్టాల నుండి విడిపించి, సన్నిధి, సంతోష, సమాధానాన్ని ఇవ్వమని యేసు పేరిట కోరుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడుండి నడిపించునుగాక. ఆమెన్.